జై తెలంగాణ, జోహార్ తెలంగాణ విద్యార్థి అమర వీరులకు, జోహార్ తెలంగాణ అమర వీరులకు. కొనసాగిద్దాం అమరవీరుల ఆశయాలని, కొనసాగిద్దాం అమరవీరుల ఆశయాలని. మిత్రుడు తెలంగాణ ఉద్యమంలో టీవీవి నుండి ఖమ్మం జిల్లా బాధ్యులుగా పనిచేశారు. అదేవిధంగా ఓయూజేఏసీలో కూడా కీలకంగా పనిచేసినటువంటి చారువాక గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాం. జేఎంఐ నుండి జస్టిస్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా కోఆర్డినేటర్ కొమ్ము సురేందర్ అన్నను వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాం. జర్నలిస్టుల ఫ్రంట్ అధ్యక్షులు మోహన్ బైరాగ్ అన్నను వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాం. మిత్రులారా, సకల జనులు ఏకమై సాధిస్తేనే తెలంగాణ వచ్చింది. కానీ కొంతమంది మేము చేస్తేనే తెలంగాణ వచ్చింది అని చెప్పి దాన్ని క్లెయిమ్ చేసుకొని ఓటు బ్యాంకుగా మార్చుకొని తెలంగాణ ప్రజల సెంటిమెంటును వాడుకొని తెలంగాణ వాదాన్ని వాడుకొని ఇవాళ మేము తప్ప తెలంగాణ ఉద్యమకారులు ఎవరూ లేరు, తెలంగాణ తెచ్చింది మేమే అని చెప్పి చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. దానిలో భాగంగానే దశాబ్ద క్రితం 2014లో తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం జరిగిన తర్వాత అధికారంలోకి వచ్చి 10 ఏళ్ళు పరిపాలన చేసినటువంటి వాళ్ళు మేమే తెలంగాణ ఉద్యమకారులం కనుక ఇక మిగతా వాళ్ళను గుర్తించాల్సినటువంటి అవసరం లేదు, వాళ్ళెవరూ ఉద్యమకారులే కారు, అసలు వాళ్ళు పుట్టనే లేదు, తెలంగాణ సావు నోట్లో తలకాయ పెట్టి తెచ్చినోని కాబట్టి నేను ఒక్కనే తెలంగాణ తెచ్చినా అని చెప్పేసి క్లెయిమ్ చేసుకున్న పరిస్థితి ఉంది. ఎవరన్నా కాదయా నువ్వు తెచ్చింది విద్యార్థులు అంటే ప్రొఫెసర్ కోదండరాం గారు వేదిక మీద కూర్చున్నారు, వాళ్ళ ఇంటి తలుపులు పగలగొట్టి అరెస్ట్ చేయించినటువంటి పరిస్థితి ఉంది. గద్దరన్న లాంటి వాళ్ళను ప్రగతి భవన్ గేటు ముందట కూర్చున్న పెట్టిన పరిస్థితి ఉంది. అరే నువ్వు కాదాయా బాబు, నువ్వు తెలంగాణ తెచ్చినావు, నువ్వు ఎక్కడ, నీకు చెప్పులు చూపెడతా మరిపోయినావు, మిలియన్ మార్చుల ట్యాంక్ బండ్ మీదకి రానియకపోతే రాళ్ళు రూతే వెనుక మరిపోయినావు, నువ్వేడున్నావా? ఒక్కరోజు దీక్ష చేసి ఆగమాగం చేసి అయ్యో నా పానాలు పోతానాయి లేపురి లేపురి అంటే నిమ్మరసం ఇచ్చి లేపిన పరిస్థితి ఉంది. నువ్వెక్కడ చేసినావా ఉద్యమం అని చెప్పి అడిగినందుకు ఈమెలో ఒక ఆఫీస్కు తాళం పడ్డది, కోదండరాం సారు తలుపులు పగలగొట్టిరు. మాలాంటి విద్యార్థి మిత్రులందరూ ఇక్కడ ఓయూజేఏసీ నుంచి కేయూజేఏసీ నుంచి మరి తలకాయలు పగలగొట్టుకున్నటువంటి వాళ్ళు మందల భాస్కర్ లాంటి వాళ్ళు ఉన్నారు, ఉద్యమంలో అనేక దెబ్బలు తిన్నటువంటి వాళ్ళు ఉన్నారు, పాలమూరు యూనివర్సిటీ మిత్రులు ఇక్కడనే ఉన్నారు, వాళ్ళ అనుభవాలు కూడా చెప్తారు. మరి వీళ్ళంతా ఎవరు? ఈ యూనివర్సిటీలన్నీ కదిలితే కదా, తెలంగాణ ప్రజానికాన్ని కదిలిస్తే కదా తెలంగాణ వచ్చింది అని. అందుకు విద్యార్థుల పాత్ర ఎక్కడిది, మేమే తెచ్చినాం కదా, కాబట్టి విద్యార్థులంతా నేరస్తులే అన్నట్టు విద్యార్థుల నుంచి ఒక్క ప్రశ్న వచ్చినా వాళ్ళను అక్రమ అరెస్టులు చేసిరు, చేతులకు కాళ్లకు సంఖ్యలు వేశారు, అక్రమ అరెస్టులు చేశారు, కేసులు పెట్టారు, నిర్బంధించారు. ఇట్లా ఈ 10 ఏళ్ల కాలం గడిచిపోయింది. ఈ 10 ఏళ్లలో ఒక్క ఉద్యమకారుని కూడా గుర్తించలేదు. కానీ ఇవాళ రజతోత్సవాలు నిర్వహిస్తారట. ఏ ముఖం పెట్టుకొని రజతోత్సవాలు నిర్వహిస్తావు వరంగల్ గడ్డ మీద? తెలంగాణ వచ్చుడుతోనే ఎన్కౌంటర్లు చేపించినావు కదా, రక్తడేర్లు బారించినావు కదా, తంగెల శృతిని ఎన్కౌంటర్ చేపించినావు కదా, తెలంగాణ కోసం కొట్లాడిన బిడ్డ కదా ఆమె. తెలంగాణ కోసం ముక్కు పచ్చలారనటువంటి బిడ్డ వివేక్ను గూటక ఎన్కౌంటర్లో హత్య చేపించినావు కదా. వీళ్ళంతా తెలంగాణ కోసం మాట్లాడిన వాళ్ళు, గొంతు విప్పిన వాళ్ళు,
మాతో పాటు ఆడి పాడి నడిచిన వాళ్ళు, తెలంగాణ పాదయాత్ర అంతా, తెలంగాణ మాగాణం అంతా తిరిగిన వాళ్ళు. మరి వీళ్ళంతా ఎవరు? తెలంగాణ కోసం ప్రాణాలు ఇచ్చిన వాళ్ళంతా కూడా ఎవరు? వాళ్ళ త్యాగాల పునాదుల మీద ఫామ్ హౌజులు నిర్మించుకున్న వాళ్ళు ఇవాళ రజతోత్సవాలు నిర్వహిస్తున్నారు. కనీసం ఆదరణకు గురి, కనీసం గుర్తింపుకు కూడా నోసుకున్నటువంటి వాళ్ళు ఇవాళ సమావేశమై కూర్చున్నాం. ఎంత దుర్భరమైనటువంటి పరిస్థితులకి ఇవాళ తెలంగాణ సమాజం, తెలంగాణ ఉద్యమకారులు నెట్టబడ్డారో మిత్రులారా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇవాళ మేము అడుగుతున్నాయి గొంతమ్మ కోరికలేమి కావు, మీరు తీర్చలేనటువంటి కోరికలేమి కావు. ఈ 10 ఏళ్ల కాలంలో ఒక్క గుంట భూమి ఎవరికన్నా పంచినవా? ఒక్క గుంట భూమి ఏ పేదోనికన్నా పంచినవా? ఒక్క ఇల్లు ఎవరికన్నా ఇచ్చినవా? ఒక్క గుంట భూమి ఇవ్వకపోతే, ఒక్క ఇల్లు ఇవ్వకపోతివి. 100 ఎకరాలు కబ్జా పెడితిరి. 100 ఎకరాలు కబ్జా పెట్టి చెప్పే మాటలు కోటలు దాటినాయి. రామోజీ ఫిలిం సిటీ నాగళ్ళతోని దున్నుతున్నారు. ఆ యూనివర్సిటీ దున్నుడేమో కానీ మీకు మాత్రం ఫామ్ హౌజులు తెలిసినాయి. తెలంగాణ కోసం కొట్లాడి కొట్లాడి అలసిపోయినటువంటి గొంతులు ఇవాళ సమావేశమై ఇవాళ నిర్ణయించుకుంటున్నాం. రేపటి రజతోత్సవం నడవాలా వద్దా అనేది ఉద్యమకారులు నిర్ణయిస్తారు. ఏ ముఖం పెట్టుకొని ఇవాళ రజతోత్సవం నిర్వహిస్తారు అని చెప్పేసి వరంగల్ బిడ్డలు అడుగుతున్నారు. చూద్దాం. దీని మీద పెద్దలు చాలామంది వచ్చారు, వాళ్ళ ఆలోచనలు కూడా మనం విందాం. మరి ఉద్యమకారులను గుర్తించాల్సినటువంటి అవసరం ఉన్నదా లేదా? పక్క రాష్ట్రాలను చూసైనా మనం నేర్చుకోవాలి కదా. జార్ఖండ్లో వాళ్ళ రాష్ట్రం కోసం పోరాడినటువంటి పోరాట యోధులుగా వాళ్ళను గుర్తించి వాళ్లకు అన్ని రకాల సౌకర్యాలను ఏర్పరిచి గౌరవ వేతనం ఇచ్చి వాళ్ళను చూసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. మరి మన రాష్ట్రంలో ఏం దాపరించింది? మన రాష్ట్రంలో ఉద్యమకారులను గుర్తించడానికి మీకు ఏం అడ్డుపడుతుంది అని చెప్పి ఇవాళ పాలకులను ప్రశ్నించుతా ఉన్నాం. కనుక మిత్రులారా, ఈ బ్యానర్ మీద పెట్టినట్టుగా మా ఏం గొంతెమ్మ కోరికలు కావు, చాలా చిన్న విషయాలు. 250 గజాలు అనేది ఉద్యమకారులకు చాలా చిన్న అంశం. అంతేకాదు గుర్తింపు కార్డులు, హెల్త్ కార్డులు. అయ్యా ఇలా కొట్లాడినాం, ఈపులు వలగొట్టుకున్నాం, రేపు మాకేదైనా కష్టకాలం వస్తే ఏ దవాఖానకు పోయినా 100లల్లా 1000లల్లా లక్షలల్లా మరి దవాఖానా ఫీజులు అవుతా ఉన్నాయి. కట్టలేని పరిస్థితులలో మా తల్లిదండ్రులు ఉన్నారు. అటు ఉద్యోగాలకు చెడిపోయినాం, ఇటు కుటుంబాలకు చెడిపోయినాం, దేనికి కాకుండా అయిపోయినాం. కనీసం హెల్త్ కార్డులన్నా ఇస్తే, ఏదన్నా సంక్షేమ బోర్డు పెట్టి దానికి ఒక బడ్జెట్ ఇచ్చి ఏమన్నా రుణాలు, సబ్సిడీ రుణాలు ఇస్తే ఆ లోన్లు తీసుకొనైనా బతుకుతాం అనేటువంటి పరిస్థితిలో ఇవాళ ఎక్కువ మంది ఉద్యమకారులు ఉన్నారు. ఇక్కడ కూర్చున్న వాళ్ళమే కాదు, తెలంగాణ వ్యాప్తంగా లక్షలాది మంది ఉద్యమకారులు కదులుతేనే ఇవాళ తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది. ఇవాళ కొందరికి ప్రయోజనాలు చేకూరాల్చు, ఆ అధికార పార్టీలలోకి వెళ్ళిన వాళ్ళు, లేకపోతే ఇంకో కొంత దానికి అనుబంధంగా పనిచేసినటువంటి వాళ్లకు. కానీ మెజారిటీగా 100% ఉద్యమకారులు ఇవాళ వాళ్ళ జీవితాలు అధ్వానమైనటువంటి పరిస్థితిలోకి నెట్టబడ్డాయి. కాబట్టి ఇవి వెంటనే అమలు చేయాలి. ఉద్యమకారుల యొక్క గుర్తింపును గుర్తించి వాళ్లకు కావాల్సినటువంటి బెనిఫిట్ ఇవ్వాలి అని చెప్పేసి దాని మీద కార్యాచరణ కూడా ఈరోజు మనం తీసుకుందాం. ఈ సమావేశానికి వచ్చినటువంటి పెద్దలందరికీ కూడా ఉద్యమాభివందనలు తెలియజేస్తూ